నమస్తే, వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను అజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం మనం చేద్దాం. ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా జై తెలంగాణ అనే నినాదం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినిపించకూడదు. జై తెలంగాణ అనే పదం ఎక్కడా కూడా కనిపించకూడదు. ఇది రాజకీయ కుట్ర అంటారా, మరే కుట్ర అయినా అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కూడా జరుగుతున్న పరిణామాలు ఇవే. ఇప్పటి వరకు మీరు చూశారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ఇప్పటి వరకు జై తెలంగాణ అన్న నినాదించిన, గర్జించిన లేదా జై తెలంగాణ అని చెప్పిన ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ మీకెక్కడైనా కనిపించారా? ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు తప్ప మరెవరూ కూడా జై తెలంగాణ అనే పదాన్ని పలకడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారు? జై తెలంగాణ అనే పదాన్ని పలకడానికి ఎంత నామోషి అవుతున్నారు? జై తెలంగాణ అనే పదాన్ని ఎందుకు అంతలా ఇబ్బంది పడిపోతున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో జై తెలంగాణ అనే పదం కోసం, జై తెలంగాణ అనే స్వరాష్ట్రం కోసం, తెలంగాణ స్వరాష్ట్రం అనే దానికోసం ఎంతోమంది ప్రాణత్యాగాలు, తమ జీవితాలను త్యాగం చేస్తే కానీ రాజకీయ నాయకులు మాత్రం జై తెలంగాణ అనడానికి సిగ్గుపడుతున్నారు, నామూషి పడుతున్నారు. ఇంకా మన భాషలో చెప్పాలంటే సెంటిమెంట్ అంటున్నారు. ఇంకా తెలంగాణ యాసలో చెప్పాలంటే జై తెలంగాణ అంటే బీఆర్ఎస్కే కలిసి వస్తుంది, మిగతా పార్టీలకు కలిసి రాదు, కాబట్టి జై తెలంగాణ అనొద్దు, నై తెలంగాణ అని అనాలి అంటూ కూడా ఒక పెద్ద పెద్ద క్లాసులే ఇచ్చుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మరి దీన్ని మనం ఏ విధంగా చూద్దాం? ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిస్థితులలో ఇంత దారుణమైన ఎపిసోడ్ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో అన్ని రాజకీయ పార్టీలను కూడా మనం పూర్తి స్థాయిలో కూడా విభేదించాలి. ఎందుకంటే తెలంగాణ గలం దళం బలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉండాలా? కాంగ్రెస్ పార్టీకి ఆ సోయి లేదా? భారతీయ జనతా పార్టీకి అలాంటి ఆలోచన లేదా? లేదా ఇతర పార్టీలకు లేదా? చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా జై తెలంగాణ అనడానికి కూడా ఆలోచిస్తున్నారు. జై తెలంగాణ అనకూడదు అని స్వరాష్ట్రం వాడే నినాదిస్తుంటే, స్వరాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులే పూర్తి స్థాయిలో వాళ్ళే చెప్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థ కింద వీళ్ళు నలిగిపోతున్నారా? లేకపోతే మన తెలంగాణ అనేది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మీడియాకి ఇష్టం లేదు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థకి ఇష్టం లేదు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఏంది ఈ బాధ అనేది కూడా ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్లలో చాలా వరకు కూడా జరుగుతున్న పరిణామాలు కొన్ని ఆసక్తికరంగా కూడా మారిపోయిన పరిస్థితి చూడొచ్చు. ఒకసారి ఇక్కడ చూద్దాం. జై తెలంగాణ నిషేధం, బీజేపీ నేతల అంతర్గత నిర్ణయం. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాటలతో బట్టబయలు. ఖండించని అధికార కాంగ్రెస్ బీజేపీ నేతను. జాతీయ పార్టీల మనసులో ఉన్నది ఇదేనా? బీజేపీది మతం ఎజెండా, కాంగ్రెస్ది సెక్యులర్ ఎజెండా. జై తెలంగాణ అనొద్దని కాంగ్రెస్ బీజేపీలో అనుకుంటున్నాయా? జై తెలంగాణ పదాన్ని నిషేధిస్తే ఏమవుతుంది? గతంలో తెలంగాణకు రూపాయి ఇవ్వను అన్న కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి ఏమైంది? తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంది? జై తెలంగాణ అనొద్దు అంటున్న బీజేపీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? కమలం పార్టీ కురివితో గోక్కుంటుందా? కాషాయ పార్టీకి ఉరితాడు కాబోతుందా? జై తెలంగాణ అంటే కేవలం సెంటిమెంటేనా? తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కనుక మనం లోతుగా కనుక చర్చిస్తే ఎవరు కూడా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీంట్లో ప్రధానంగా కూడా మనం కొన్ని చూస్తే మీ అందరికీ కూడా ఆశ్చర్యాన్ని అనిపిస్తాయి. జై తెలంగాణ నినాదం కోసం కొందరికి నచ్చడం లేనట్టుంది. ఇటు రాష్ట్ర అధికార పార్టీకి అటు దేశ అధికార పార్టీకి రెండింటికి నచ్చడం లేదు. గట్టిగా చెప్పాలంటే అసలు ఆ పదమే అనొద్దు, జై తెలంగాణపై నిషేధం విధించాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి కాంగ్రెస్ బీజేపీలు. జై తెలంగాణ అనే నినాదాన్ని మట్టి కరిపించి మరిపిస్తేనే మన జాతీయ పార్టీల మనుగడకు భవిష్యత్తులో ఎలాంటి ముప్పు ఉండదనే భావనలో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జై తెలంగాణ ఓ పార్టీ నినాదం కింద లెక్కేసి దానిపై దుష్ప్రచారం చేసే కుటీల యత్నానికి పాల్పడుతున్నాయి కాంగ్రెస్ బీజేపీ నేతలు. అయితే జై తెలంగాణ అంటే సెంటిమెంటా? ముమ్మాటికి కానే కాదు. జై తెలంగాణ అంటే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ జీవన పోరాటం, తెలంగాణ ఆత్మగౌరవం, తల్లి తెలంగాణను కొలిచే ఓ శ్లోకం, యావత్తు తెలంగాణను ఏకం చేసిన నినాదం. అన్నింటికీ మించి జై తెలంగాణ అంటే మా అమరవీరుల త్యాగాల రూపం, వాళ్ళ ప్రాణత్యాగాల పునాదుల మీద పురుడు పోసుకున్న తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమ నినాదం. జై తెలంగాణ అంటే తిరుగుబాటు, విప్లవం, 6 దశాబ్దాల పోరాట ఫలితం, భవిష్యత్తు తరాల భరోసా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. జై తెలంగాణ గురించి చెప్పాలంటే
తెలంగాణ అంటే కేవలం సెంటిమెంట్ మాత్రమే కాదు అన్న విషయాన్ని ఇక్కడ ఉండే రాజకీయ పార్టీలు కానీ ఇతరత్ర కానీ వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు కలిసి జై తెలంగాణ అనే పదం ఉండకూడదు. జై తెలంగాణ అంటే సెంటిమెంట్లా మారిపోతుంది. దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూరుతుంది అనే ఏదైతే నినాదం ఉందో అది 100కు 100% 100% కూడా దాన్ని మనం కొట్టిపారేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మనం ఆలోచిద్దాం. ఈరోజు జై తెలంగాణ అనే నినాదం ఆనాడు ఈనాటిది కాదు కదా. మరి అలాంటప్పుడు జై తెలంగాణ అని అనకూడదు అని భారతీయ జనతా పార్టీ దాంతోపాటు కాంగ్రెస్ పార్టీలు ఎందుకు కుట్రలు చేస్తున్నాయి? ఈ కుట్రల గురించి ఒకసారి చూద్దాం. ఇటీవల ఓ మీటింగ్లో ఆర్మూరు ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు పైడి రాకేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయిపోతున్నది, ఇక నుంచి రాజకీయ నాయకులు ఎవరైనా సరే జై తెలంగాణ అనద్దు, ఆ పదానికి తక్కువగా వాడాలని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో రాకేష్ రెడ్డిపై తెలంగాణ సమాజం గుస్సుగా ఉంది. జై తెలంగాణ అననోడు, జై తెలంగాణ అని నినాదించని రాజకీయ నాయకుడు, జై తెలంగాణ అనే పదం పలకనోడు మా తెలంగాణలో ఉండాల్సిన అవసరం లేదు. మీరు బాజాప్తుగా ఇక్కడ నుండి దుబ్బేరు, లేకపోతే మీ బద్దలు బాసింగాలు చేస్తారు తెలంగాణ ప్రాంత ప్రజలు. నేను మళ్ళా చెప్తున్నా, జై తెలంగాణ అనే పదాన్ని అనద్దు అని చెప్పడానికి వానికి ఏ హక్కు ఉన్నది? ఎవరైనా సరే ఎంతటి వాడైనా సరే, ఎక్కడి నుంచి ఊడిపడ్డా సరే జై తెలంగాణ అనే పదం ఖచ్చితంగా అనాల్సిందే. జై తెలంగాణ అనే పదం లేకుండా ఉపన్యాసాలే ఉండద్దు భయ్. జై తెలంగాణ అంటేనే కదా అందరికీ తెలిసేది. జై తెలంగాణ అనద్దు, ఇదేంది రాజకీయ కుట్రలు? ఇదేం బాధ మీకు? ఏంది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి జై తెలంగాణ అనొద్దుంటాయా? ఇదెక్కడి అరాచకం అంటున్నా. తెలంగాణలో ఏ ఒక్కరైనా సరే జై తెలంగాణ అనని వాళ్ళు మా తెలంగాణలో అవసరం లేదు భయ్. నేనే చెప్తున్నా కదా, మా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జై తెలంగాణ అనని వాళ్ళు మా తెలంగాణ రాష్ట్రం కోసం పూర్తి స్థాయిలో కూడా మాట్లాడే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు కదా. వీళ్ళ బాధ ఏంటంటే జై తెలంగాణ అంటే పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడికి కూడా ఇబ్బందులు ఏర్పడతాయి, దానివల్ల మళ్ళా ఇంకేమన్నా అవుతుంది అనేది. ఇక ఎవరు బీజేపీకి సంబంధించిన పైడి రాకేష్ రెడ్డి అట జై తెలంగాణలో ఇక నుంచి మనం అనొద్దు, దాన్ని తగ్గియాలి అన్నాడట. ఇక అది ఆయన విజ్ఞతకే వదిలేద్దాం కానీ మనకెందుకు అది. ఇక సోషల్ మీడియా వేదికగా తెలంగాణ వాదులు కౌంటర్లు ఇచ్చారు. జై తెలంగాణ అని అనద్దు అనడానికి నువ్వెవడు అంటూ పరుష పదజాలంతో రిప్లై ఇచ్చారు. జై తెలంగాణ నినాదంపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే జై తెలంగాణ అనొద్దు అన్నంత మాత్రాన దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడే తెలంగాణ సమాజం రానున్న ఉపద్రవాన్ని పసిగట్టలేకపోతుంది అనుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మరీ ముఖ్యంగా ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోవడంతో ఇక తెలంగాణలో గులాబీ పార్టీ అయిపోయిందని, ఆ పార్టీ కేవలం సెంటిమెంట్ మీదనే గెలిచిందని, ఇక నుంచి సెంటిమెంట్ పనిచేయదు, జై తెలంగాణ అన్నంత మాత్రాన జనం ఓట్లు వెయ్యరు, లోక్సభ ఎన్నికలు కూడా అయిపోయిన నాటికి జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు ప్రచారం మొదలుపెట్టేశాయి. ఈ మధ్య ఆ ప్రచారం ఇంకింత ఎక్కువగా జరుగుతుంది. దీనికి తోడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చాక ఆ ప్రచారం మరింత పెరిగింది. ఇక జై తెలంగాణ పని అయిపోయిందని డిక్లేర్ చేశాయి. జై తెలంగాణ నినాదంతో ప్రాబ్లం ఏంటి? అసలు ఈ జాతీయ పార్టీలకు జై తెలంగాణ నినాదంతో సమస్య ఏంటి? వాళ్ళకి ఏం సమస్య వస్తుంది? అంతగానో ఎందుకు ఇంతలా పూర్తి స్థాయిలో కూడా బాధపడుతున్నారు? ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ జాతీయ పార్టీలు, బీజేపీది మత రాజకీయం, కాంగ్రెస్ది కుల సెక్యులర్ రాజకీయం. ఈ రెండు పార్టీలకు రాజకీయ ప్రయోజనాల కంటే ఆయా పార్టీల అధిష్టానాలను సంతృప్తిపరచడమే వారికి ప్రధాన ఎజెండాగా ఉంటుందనేది రాజకీయ సర్కిళ్లలో ఒక సీక్రెట్ ఒపీనియన్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం పూర్తి స్థాయిలో కూడా ఈ తిరుగుబాటు కానీ తెలంగాణలో పూర్తి స్థాయిలో అలనాటి నుండి, ఈ రోజు నుంచి కాదని మాట్లాడేది, తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ఒకసారి మనం చూసుకుంటే పూర్తి స్థాయిలో మనందరం కూడా ఆలోచిద్దాం. జై తెలంగాణ అనే నినాదం లేకుండా ఈ తెలంగాణలో ఏ ఒక్క కార్యక్రమం మొదలైంది? ఒకసారి మనం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయమే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్న పరిణామాలలో జై తెలంగాణ అనే నినాదం ఎంత రణమై మొదలైందో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. జై తెలంగాణ అనే పదం పూర్తి స్థాయిలో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతోని, యువత త్యాగాలతోని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ జై తెలంగాణ అనే పదం మీద కుట్రలు చేయొద్దు. చేస్తే మాత్రం తన్ని పొలిమేరలు దాటేదాకా ఈ తెలంగాణ ప్రాంత ప్రజలైతే కర్రగాల్చి వాత పెడతారు. ఒకటి. ఇక రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఇంకా క్లారిటీగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జై తెలంగాణ అనొద్దు అన్నోడు మా తెలంగాణలో అవసరం లేదు.
ఇక మూడో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమకారులు చాలా బలంగా ఉంటారు, రాజకీయ ఉనికి లేకుండా పోతారు. మీ తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా ఏం చేసుకుంటావో చేసుకోపో అన్న కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? తెలంగాణ రానియకుండా అడ్డుపడతా అన్న లగడపాటి రాజగోపాల్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? ఇట్లా చెప్పుకుంటూ పోతే చరిత్రలో చాలామంది కూడా కనుమరుగైపోయిన పరిస్థితి కనబడుతుంది. 2018 ఎలక్షన్లో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకుండా ఉండడానికి నారా చంద్రబాబు నాయుడు చేసిన కుట్రలేంటి మీ అందరికీ తెలియదా? సో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే జై తెలంగాణ అనొద్దు అన్నోళ్ళు మన తెలంగాణలో అవసరం లేదు. ఇది తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క ఒపీనియన్, వాళ్ళ యొక్క వాళ్ళు వ్యక్తపరిచే అంశం. ఇది నేను చెప్పే అంశం కాదు, వాళ్ళు వ్యక్తపరిచే అంశం. సో జై తెలంగాణ అనొద్దు అనేది ఇప్పటికే మన తెలంగాణ మీద కుట్రలు చేస్తున్నారంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా మన తెలంగాణ నుంచి తరిమేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మోకాళ్ళ దగ్గర బానిస బతుకులు బతికేటోళ్ళే జై తెలంగాణ అనర్బై. ఈ తెలంగాణ కరుడు గట్టిన తెలంగాణ వాదిగా, ఇక్కడి ప్రాంత బిడ్డగా, ఇక్కడ పుట్టినోడు ఎవడైనా కూడా జై తెలంగాణ అంటాడు. ఇక ఇక్కడ పుట్టనోళ్ళు మనకు సంబంధం లేదనుకోర్రి, మన తెలంగాణ ప్రాంత బిడ్డలు ఖచ్చితంగా అంటారు. నేను చెప్తున్నా కదా. సో మొత్తానికి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మీద మళ్ళొక్కసారి కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలను ఎక్కడికెక్కడ కూడా మనం కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ కోసం ఆలోచించే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, జై తెలంగాణ అనొద్దు అంటే దాని వెనక ఎంత పెద్ద కుట్ర జరుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. తెలంగాణ గలం దళం బలం బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవపోతే ఈరోజు కేంద్రం నుంచి మనం ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయినాం. సరే, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది, పోనీ ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులను వాళ్ళేమన్నా తీసుకొచ్చిల్లా అంటే కోడిగుడు మీద ఈకలు వీకుడు తప్ప ఏం తెలియదు. పోనీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏమన్నా తెచ్చిల్లా అంటే అక్కడ ఊకొని ఫ్లగార్లు పట్టుకొని తిరుగుడే సరిపోయింది తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది ఏమీ లేదు. కాబట్టి మన ప్రాంతం వాడు, మన ప్రాంతీయ పార్టీ, మన పార్టీ అధికారంలో ఉంటే కథ వేరే తిరుగుంటుంది. ఇది విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక దాంతో పాటుగా మరొక అంశం, ఫార్మాసిటీ భూములను దోచేస్తున్నారు. కాంగ్రెస్ నేతల అక్రమ రిజిస్ట్రేషన్లు, ఎన్నికలలో భూములు తిరిగి ఇస్తామని చెప్పి గద్దల్లా మారి రైతుల భూములను కొట్టేస్తున్నారు. రైతులను కూడా వదలకుండా కాంగ్రెస్ తీరు సిగ్గుచెట్టు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే ఫార్మాసిటీకి సంబంధించిన ఈ దందా గత కొన్ని రోజులుగా కొనసాగుతుంది. ఓన్లీ ఫార్మాసిటీకే పరిమితమైందంటే కాలే, చాలా వరకు కూడా చాలా రకాలుగా కూడా మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మీరు ఎటువైపు అయినా చూడండి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. రైతులకు రావాల్సిన హక్కులు, వాళ్లకు భూములు కోల్పోతే వాళ్లకు ఒక గుంట భూమి ఇస్తే దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అక్కడ గద్దల లెక్క రాబందుల లెక్క వాలి తక్కువ రేటుకు దాన్ని కొనుగోలు చేసే ప్రయత్నం చేసి వాళ్ళని బెదిరిస్తూ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారట. ఇక ఇదేం ప్రజాస్వామ్యం? సార్ మనందరం కూడా ఆలోచించాలి. ఇదేం ప్రజాస్వామ్యం అంటాను? ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అంటాను? ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేమన్నా ఉంటుందా? ఇంతకంటే అరాచకం ఇంకేమన్నా ఉంటుందా? ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏది ఆల్రెడీ భూములు కోల్పోయి ఇబ్బంది పడుతున్న రైతులకు సంబంధించి వాళ్ళకి ఏవైతే ఫార్మాసిటీకి సంబంధించిన దాంట్లో ఒక గుంట భూమి ఇస్తే దాన్ని కూడా కబ్జా చేయనీకి పోతున్నారట. ఇక మా రేవంత్ రెడ్డి గారు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో, అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఏ చర్యలు తీసుకుంటారో, లేకపోతే అక్రమాస్తుల ఆర్జనలో ఆరితేరిపోయి పూర్తి స్థాయిలో కూడా మా సామ్రాజ్యాన్ని విస్తరిస్తాం, మేమే ఉంటాం అధికారంలో పూర్తి స్థాయిలో అంటే అది మీ యొక్క తప్పిదం కింద పోతుంది. భవిష్యత్తులో ప్రభుత్వం ఎట్లాగూ మారుతుంది, 100కు 100% కాంగ్రెస్ పార్టీ రాదు, అట్లని భారతీయ జనతా పార్టీ వస్తుందన్న ఆలోచన కూడా పెట్టుకోకూరి. ఏది ఏమైనా ఇంట్లో కూకొని ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేయకపోయినా కేసీఆర్ అనే వ్యక్తిని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారు. ఎందుకంటే వీళ్ళు చేసిన అంతకంతకు అరాచకం. కేవలం పోస్టు చేసిన దాన్ని రీట్వీట్ చేస్తే కేసులా, జరిగిన యథార్థమైన సంఘటన ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే కేసులా, మాట్లాడితే కేసు, మాట్లాడకపోయినా కేసు. ఈ అరాచకం, ఈ ఘోరం ఎక్కడా కూడా లేదండి. మీరు ప్రపంచవ్యాప్తంగా చూసుకోరి, భారతదేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో తీసుకోరి. ఇంత దారుణంగా వివరిస్తున్నప్పుడు అధికారంలో ఉండేందుకు అది? కాబట్టి ఖచ్చితంగా కూడా దీని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆనాడు పూర్తి స్థాయిలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి పదే కేసీఆర్ మీద కోపంతో చాలామంది మేధావులు కుక్కల లెక్క, బొచ్చు కుక్కల లెక్క, మొరిగిలిగార, సన్నాసులారా ఈ రోజు ఎడబోయిర్రు.
ఏ ఎలక పొక్కల ఏ తొర్రల పడుకున్నారు? పదవులు రాగానే పైసలు రాగానే అయిపోయిందా? తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ప్రశ్నించాల్సిన అవసరం లేదా? తెలంగాణ హక్కుల కోసం మాట్లాడాల్సిన అవసరం లేదా? కాస్తనే సిగ్గనిపిస్తలేదా మీకు? పదవుల కోసం మోకరిల్లే జీవితాల ప్రజల కోసం పోరాడాల్సిన అవసరం లేదా? ప్రజలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళు ఆల్రెడీ భూములు కోల్పోయిన ఫార్మాసిటీకి సంబంధించి గద్దెల లెక్క రాబందుల లెక్క వెళ్తున్నారే, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఆవశ్యకత లేదా? ఇంత దుర్మార్గమైన ఆలోచన ఇదెక్కడి ప్రజాస్వామ్యం అండి? ఇదెక్కడి పరిపాలన అండి? నాకు అర్థమైతలేదు. ఇగో నిన్న ఏం జరిగింది తెలుసా? ఇగో గిజ్జుడు ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ. ఆత్మీయ భరోసా అమలు చేస్తలేరు, 4 వారాలలో వివరణ ఇవ్వాలని ఆదేశం. ప్రభుత్వ ఉన్నతాధికారులకు నోటీసులు. రాష్ట్రంలోని పట్టణ కూలీలకు ఆత్మీయ భరోసా ఎందుకు అమలు చేయడం లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు నిలదీసింది. ఈ మేరకు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. చీఫ్ సెక్రటరీ, మున్సిపల్ కార్యదర్శికి కోర్టు నోటీసులు పంపించింది. దీనిపై 4 వారాలలో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ ఈ నెల 29కి హైకోర్టు వాయిదా వేసింది. అయితే పట్టణ కూలీలకు ఆత్మీయ భరోసా అమలు చేయాలని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆదేశాలను అమలు చేయడం లేదంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. నారాయణపేటకు చెందిన శ్రీనివాస్ ఈ పిటిషన్ వేయగా ఆయన తరపున పూర్తి స్థాయిలో న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రభుత్వానికి ఒక్క నోటీసులే కాదు, నిన్న మొన్నటి వరకు పోలీస్ స్టేషన్ల విషయంలో నోటీసులు వచ్చినాయి, దాంతోపాటుగా చాలా విషయాలలో కూడా నోటీసులు వస్తున్నాయి. ప్రభుత్వ పరిపాలన అనేది ప్రజలకు అనుకూలంగా పరిపాలన వ్యవస్థ లేదు అనేది చాలా క్లారిటీగా అర్థమైపోయింది. ఇక్కడ ఇంకా మనం లోతుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రజాస్వామ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైనా ఒక పథకాన్ని అమలు చేసేటప్పుడు అన్ని వర్గాలకు మేలు చేసే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ బ్యాళ్ళకి ఏంటంటే కేవలం కొన్ని వర్గాలకు మాత్రం మేలు చేసే విధంగా కొన్ని పథకాలు ఉంటున్నాయి, కొన్ని కార్యక్రమాలు కూడా ఉంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంట్లో ప్రధానంగా కూడా మనం ఇంకా ఆలోచిస్తే చాలా వరకు ఎందుకు ఇట్లా జరుగుతున్నది అనేది కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో హైకోర్టు చెప్పే వరకు కూడా మా ఊళ్ళకు సోయిలకు వస్తలేరు అంటే ఇంతకంటే దారుణమే ఉంటుంది. ఒకసారి మీరే ఆలోచించండి, తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరే ఆలోచించండి. ఇక ఈ చంద్రన్న గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉన్న తెలంగాణ తెలుగుదేశం చెప్పాల్సిన అవసరం లేదు, లేదా పక్క రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ వాళ్ళే చెప్తారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇది మీ అందరికీ తెలిసిన విషయమే, తెలంగాణ యావత్తు ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. తెలంగాణ ప్రాంత ప్రజలారా, నేను చాలా సందర్భాలలో చెప్పా, 2018 ఎన్నికల తర్వాత ఫామ్ హౌస్ కేసు అనేది ఒకటి ఉండే, దానికి సంబంధించి ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఏం జరుగుతున్నది అనేది కూడా నేను మళ్ళీ చెప్తా. ఆంధ్రప్రదేశ్ పెత్తందారీ వ్యవస్థ మొదటి నుండి కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం అనేది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మీడియా సంస్థలకు కానీ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బడా వ్యాపారులు కానీ, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాజకీయ నాయకులకు ఆవగింజంతైనా కూడా ఇష్టం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం ఇష్టం లేక ఈ రాష్ట్రాన్ని ఎట్లనైనా చాలా సందర్భాలలో మీరు అందరూ కూడా చూశారు. బహుశా నాకు బాగా గుర్తుంది, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీలో మాట్లాడతారు, మీకు ఒకవేళ ప్రత్యేక రాష్ట్రం వచ్చినా కూడా మీకు పరిపాలన శాత కాదు, మీరు పరిపాలన చేయలేరు, నక్సలిజం పెరుగుతుంది అంటూ చాలా రకాలుగా కూడా ఆయన మాట్లాడాడు. మీ అందరికీ తెలిసిన విషయమే కదా, ఇది చాలా వరకు గుర్తుంది కదా. సో ఈరోజు కూడా ఆ రోజు మాటలతోనే ఆంధ్రప్రదేశ్ పెత్తందారీ వ్యవస్థ మనల్ని కించపరచొచ్చుగాక, 10 సంవత్సరాలు తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దేండు కేసీఆర్. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు మళ్ళీ మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు రూపంలో తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ ముప్పు రాబోతుంది. అది ఏ నాటికైనా విషపావే, మనల్ని ఏ నాటికైనా తెలంగాణ రాష్ట్రానికి కాటేయడం కోసమే చూస్తుంది. ఎందుకంటే 2 కళ్ళ సిద్ధాంతం అండి, తెలంగాణ రాష్ట్రం రావడమే ఇష్టం లేదు. దాంట్లో భాగంగా వారి యొక్క శిష్యుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే బనకచెర్ల ప్రాజెక్టు చూసాం, 84,000 కోట్లతోని వాళ్ళు నిధులు తెచ్చుకున్నారు. దానికి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అనుమతులు రాకపోవచ్చు గాక, కానీ భవిష్యత్తులో దాన్ని మళ్ళీ ముందు పెడతారు చూడుర్రి. ఇంకొక విషయం ఏంటంటే, నీళ్ళ విషయంలో ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు నష్టం వాటిల్లుతూనే ఉంది. ఇక పోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ అనిరుద్ రెడ్డి పాపం చాలా మంచి వ్యక్తి, నేను మళ్ళీ చెప్తున్నా, జడ్చెర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చాలా కీలకమైన, ఎందుకంటే పాపం ఆయన కడుపులో ఏది దాచుకోడు, ఉన్న నిజాలు ఉన్నట్టుగా చెప్తాడు. ఆయన కడుపులో ఏది దాచుకోడు. అనిరుద్ రెడ్డికి ఉన్న లక్షణం ఏంటంటే, తాత ముత్తాతల నుండి వారసత్వ ఆస్తులు కానీ లేదా వారసత్వ రాజకీయం కానీ అన్ని రకాలుగా ఉన్నది. సో ఆయన వెల్ సెటిల్, ఆయన ఏ దందాలు చేయాల్సిన అవసరం లేదు, ఏ ఆక్రమణలు చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అనిరుద్ రెడ్డికి సంబంధించి నిన్న కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. అనిరుద్ రెడ్డికి సంబంధించి వ్యాఖ్యలు చేయడంలో కొన్ని ప్రధానమైన అంశాలు చూద్దాం.
రాష్ట్రంలో చంద్రబాబు కోవట్టులు హైదరాబాద్లో దందాలు చేస్తున్నారు. ఈ ఆంధ్రులకు మంచిగా చెప్తే వినరు. బనకచెర్లపై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అంటూ కూడా చూస్తున్నారు. ఏం జరిగింది అంటే మహబూబ్ నగర్ జిల్లా బాల్నగర్ మండలం మోతి గన్పురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అనిరుద్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో శంకుస్థాపన చేసిన తర్వాత అక్కడ ఒక సభ పెడతాం. కామన్గా మనం ఏదైనా ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఒక వేదిక పెడతాం. వేదిక నుంచి వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడతారు. సో ఆ వేదిక నుండి మాట్లాడుతూ కోవట్టులు చంద్రబాబు కోవర్టులు ఇరిగేషన్ ప్రాజెక్టులు రోడ్డు కాంట్రాక్టులు హైదరాబాద్లో దందాలు చేస్తూ ప్రభుత్వ వ్యవస్థను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు నీళ్లు విద్యుత్ అవసరం ఉన్న సమయంలో బనకచెర్ల లాంటి విభజనోత్తర ప్రాజెక్టులు కట్టడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రాంత ప్రజల హక్కులను కాలరాయడమే అని అన్నారు. ఆ కోవర్టుల ఇండ్లకు నల్ల నీటి కనెక్షన్ కరెంటు సరఫరా కట్ చేస్తే వాళ్ళే చంద్రబాబు దగ్గరికి వెళ్ళి బనకచెర్ల ప్రాజెక్టును ఆపమని వేడుకుంటారని అన్నారు. ఇంత క్లారిటీగా మంచిగా సద్దన్నం లెక్క పెరుగన్నం కలిపి మంచిగా బువ్వ తినవెచ్చిండు అనిరుద్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు. ఐ రెస్పెక్ట్ అనిరుద్ రెడ్డి, ఎందుకంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టింది. ఇలాంటి వ్యక్తి మనకు అవసరం. నేను చెప్తున్నా కదా, తెలంగాణ గురించి ఆలోచించే వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచించే వ్యక్తి, మన రాష్ట్రం గురించి ఆలోచించే వ్యక్తి మనకు చాలా అవసరం. ఎప్పుడూ కూడా జడ్చర్లకు సంబంధించి ఈ అనిరుద్ రెడ్డికి సంబంధించి ఈయన విషయంలో మనం పూర్తి స్థాయిలో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎమ్మెల్యేకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ చాలా వరకు కూడా మనకు చాలా సందర్భాలలో కూడా చాలా వరకు కూడా క్లారిటీగా మాట్లాడే, అంతకుముందు భూ వ్యవహారాలకు సంబంధించి చాలా క్లియర్గా మాట్లాడాను. ఏమని మాట్లాడిండు అంటే, పూర్తి స్థాయిలో కూడా రెవెన్యూ శాఖకు సంబంధించి మొట్టమొదటిసారి ఆయన మంత్రి అయిండు, బహుశా మొదటిసారి ఎమ్మెల్యే అనుకుంటా. ఎవరు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశిస్తూ అరాచకం అనేది పూర్తి స్థాయిలో ఆయన మాట్లాడే ప్రయత్నం చేశాను. ఈరోజు కూడా పూర్తి స్థాయిలో మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇక్కడ జరుగుతున్న పరిస్థితులలో భాగంగా జరుగుతున్న అంశాలలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం కానీ ఇతరత్ర కానీ మీరు మళ్ళీ ఆలోచించాల్సిన విషయం ఈ వచ్చిన తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు కానీ మరే ఇతర కార్యక్రమాలకు సంబంధించిన విషయంలోనైనా మనకు అన్యాయం జరిగినప్పుడు గిలాంటి ఆయన ఒకరు అవసరం. కాంగ్రెస్ పార్టీనే పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు కోవర్టులు అంటే ఆంధ్రప్రదేశ్ పెత్తందారి వ్యవస్థ ఉంది అంటూ చాలా స్పష్టంగా అనిరుద్ రెడ్డికి సంబంధించి చాలా సందర్భాలలో క్లియర్గా చెప్పేసిండు. సో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. కాబట్టి తెలంగాణ యావత్తు సమాజం కూడా మళ్ళీ మీకు చెప్పేది ఏంటి అంటే, ఎవరైతే బనకచెర్లను సపోర్ట్ చేస్తారో, ఎవరైతే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థను సపోర్ట్ చేస్తారో, ఎవరైతే జై తెలంగాణ అనకుండా నై తెలంగాణ అంటారో, వాళ్ళ ఇంటికి కరెంట్ కట్ చేయాలి, వాళ్ళ ఇంటికి నీళ్ళు కట్ చేయాలి. అప్పుడు చంద్రబాబు దగ్గరికి వెళ్తాడో లేకపోతే చంద్రమండలానికి వెళ్తారో మనకు సంబంధం లేదు. కానీ మన రాష్ట్రానికి వస్తే మాత్రం బద్దలు భాష్యంగాలు చేయాలి. ఎవరైనా సరేనండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మన ఆత్మగౌరవంతో కూడుకున్న, మన అస్తిత్వానికి సంబంధించింది, మన ప్రాంతానికి సంబంధించింది. ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మనం ఇట్లనే సైలెంట్గా ఉంటే రేపు తెలంగాణ రాష్ట్రం అనేది వల్లకాడు చేస్తారు. ఇప్పటికే నేను మళ్ళీ చెప్తున్నా, చాలా స్పష్టంగా చెప్తున్నా, 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు మళ్ళీ కోలుకునేటాలకు ఏముండదు ఇక్కడ, ఎడారి తప్ప. భవిష్యత్తులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. జడ్చర్ల ఎమ్మెల్యే చెప్పేది వాస్తవమైన విషయం. సో ఈయన నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఇలాంటి వాళ్ళు ఉండాలి. కాంగ్రెస్ పార్టీలున్నా ఏ పార్టీలున్నా మన రాష్ట్రం కోసం, అంటే మన ప్రాంతం కోసం, మన ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధి కోసం, మన ప్రాంతం పట్ల ఉన్న ప్రేమ, ఇలాంటి వాళ్ళు మనకు చాలా అవసరం. నేను చెప్తున్నా కదా, చంద్రబాబు కోవట్లు చాలా మంది ఉన్నారు. ఆ కోవట్లు అందరినీ మనం ఏం చేయాలంటే, మనకు నెక్స్ట్ ఏం పండుగ వస్తుంది? బోనాల పండుగ వస్తుంది. బోనాల పండుగ అయిపోయిన తర్వాత పండుగలు వస్తాయి కదా మనకు, చాలా పండుగలు. ఒక్కొక్క పండుగ ఒక్కొక్క రకంగా చేద్దాం, అట్లా చేయాలి వాళ్ళని. ఇగో చూడు, హరీష్ రావు ఏమన్నాడు, నాడు బ్యాగు నేడు బోంకు అంటే అబద్ధాలు చెప్తాడు అన్నట్టు దాని అర్థం. మళ్ళీ మీరు వేరే రకంగా అంటారు, దాన్ని చదివినా వేరే రకంగా అంటారు. అప్పుడు బాబు కోసం, ఇప్పుడు బనకచెర్ల కోసం, చంద్రబాబు కోసమే రేవంత్ పని. రేవంత్ బనకచెర్లపై ఇచ్చిన పీపీటీ ప్రభుత్వం తయారు చేసిందా, అమరావతి నుండి బాబు పంపిందా? రేవంత్ బాబు మధ్య చీకటి ఒప్పందం. బనకచెర్ల గురించి బయట పెట్టిందే బీఆర్ఎస్ దెబ్బకు రేవంత్కు జ్ఞానోదయం. రేవంత్ హృదయం అంతా బీజేపీలోనే. కిషన్ రెడ్డి రేవంత్ మధ్య లవ్ ఏంది? ఓర్ని వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటుర్రా? నాకు తెలియదు ఇది. కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి మధ్య లవ్ ఏంది అట, లవ్ LOVE లవ్ అట. ఇదేదో పదం కొత్తగా ఉన్నది, జర చూడుర్రి. బనకచెర్ల రాష్ట్రానికి మరణ శాసనం. కృష్ణా జలాలను తరలించే కుట్ర. బనకచెర్లపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధం. రేవంత్ రెడ్డి సిద్ధమా? మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేనేమంటున్నానంటే, ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మీరు స్పష్టంగా మళ్ళీ తెలుసుకోండి.
బనకచెర్ల ప్రాజెక్టు గనక నిర్మిస్తే, ఈ బనకచెర్ల ప్రాజెక్టు గనక తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో గనక ఈ ప్రాజెక్టు నిర్మిస్తే మనకేం లేదు, కరెంటు పోతుంది, నీళ్ళు పోతాయి, మొత్తం ఎడారైపోతాం, మన బతుకులు ఆగమైపోతాయి. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కోసం పనిచేస్తున్న ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలను అర్జెంటుగా మనం పదవుల నుంచి పీకేయాలి. దాంతోపాటు అలాంటి వ్యక్తులను గుర్తించి మరి ఈ మన తెలంగాణ రాష్ట్రం నుంచి పంపించాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. అరే కాదండి, ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చంద్రబాబు కోసం పనిచేస్తుడు ఏందండి, సిగ్గు అనిపిస్తుంది నాకైతే. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ ఆయన మన రాష్ట్రం, పక్క రాష్ట్రం, పో అక్కడ ఆయన ముఖ్యమంత్రి, ఆయన కోసం మనోళ్ళు పనిచేస్తుడని సిగ్గు అనిపిస్తలేదు అట్లా పనిచేసేటోళ్ళు ఎవరైనా సరే. అరే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయిందండి, అందులో మీ బిడ్డనో మీ కొడుకో ఉంటే ఆ బాధ తెలిసేది. ఒక జీవితం, ఒక జనరేషన్ పూర్తి స్థాయిలో అన్ని కోల్పోయిన వ్యక్తులు ఉన్నారు. అంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు కోసం పనిచేసే వాళ్ళందరూ మా తెలంగాణ నుండి దొబ్బేరు, లేకపోతే బద్దలు బాసింగాలు చేస్తారు. తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఒక్కరు కూడా కాదు, మామూలుగా ఉండదు వాళ్ళది. నేను మళ్ళీ చెప్తున్నా, మొన్న బీఆర్ఎస్ పార్టీ ఏదో ఏంది అంటే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పిండు, జస్ట్ చెప్పొచ్చిల్లు, అది కట్టలు తెంచుకున్న ఆగ్రహంతోనే రక్తం ఉడికిపోతుంది ఒక్కొక్కరి లోపల. ఈ ప్రాంతం కోసం ఆలోచించే వాళ్ళు, ఈ ప్రాంతం కోసం పూర్తి స్థాయిలో కూడా తపన పడే వాళ్ళ రక్తం మరిగిపోతుంది. మీరు అనుకుంటున్నారేమో భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను చెప్తున్నా కదా, వీళ్ళు పెట్టే కేసులు, వీళ్ళు పెట్టే అరెస్టులు, వీళ్ళు పెట్టే ఏం కాదు వాడుతాం లొట్టపీస్. ఏమవుతుంది ఇక్కడ? హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు కాకపోతే రాష్ట్రపతి. ఎంతమంది లేరు మాకు? మీ అవసరాల కోసం, మీ స్వార్థాల కోసం చూసుకుంటే మీ రాజ్యాంగం మీకున్నట్టే మా రాజ్యాంగం మాకు ఉంటుంది కదా. అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అనేదే ఉండదు. ఈ బనకచెర్ల ప్రాజెక్టు కనుక ఉంటే రేపు భవిష్యత్తులో మాత్రం మనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మనకు తెలంగాణలో ప్రధానంగా కూడా కృష్ణా జలాలు, గోదావరి జలాలు. అందులో కృష్ణా జలాలను పూర్తిగా తరలించిన తర్వాత ఇంకేముంటుంది బొక్కడం? తెలంగాణలో ఏముంటుంది ఇక లొట్టపీస్. కాబట్టి దయచేసి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ప్రాంతం కోసం ఆలోచించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక చూడు, గిది నాకు కావాలి. మా అన్న చెప్తుండు కదా, ఏం చెప్తుండో, ఏడాదిలో నెల ఫ్రీగా పనిచేయండి. ప్రైవేట్ డాక్టర్లు ఏడాదిలో 1 నెలైనా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేయాలి. రాష్ట్రం హెల్త్ టూరిజం హబ్గా మారింది. దేశంలో 35% హైదరాబాద్లోనే డ్రగ్ ఉత్పత్తి. ఏఐజీ ఆసుపత్రి సేవలు ఇంకా విస్తరించాలి. నాగేశ్వర్ రెడ్డికి కేంద్ర భారతరత్న ఇవ్వాలి. ఏఐజీ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అవునా? మా ప్రభుత్వ దవాఖానా తెలుసా? మా ప్రభుత్వ దవాఖానా అంటే గిడ కనబడే గాంధీ దవాఖానా, గట్ల చూసే ఉస్మానియా దవాఖానా, గట్ల చూసే ఎంజిఎం దవాఖానా, గట్ల చూసే చాలా ప్రభుత్వ దవాఖానాలలో పనిచేసే మా డాక్టర్లు సాయంత్రం కాగానే సొంత క్లినిక్లు పెట్టుకొని సొంత ప్రైవేటు వ్యాపారం చేస్తున్నారు, గాదందానే చేస్తున్నారు. ఈ ప్రభుత్వం దగ్గరికి వచ్చిన వాళ్ళు ₹1,00,000 అయ్యే కాడ 50,000 అవుతుంది, గా పలానా దవాఖానా అంటుళ్ళు రేవంత్ రెడ్డి. ఒకసారి ఎంక్వైరీ చేయి. మీ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉన్నాడు కదా మీ పార్టీకి సంబంధించి, ఆయనతోని పూర్తి స్థాయిలో తెలంగాణలో ప్రభుత్వ వైద్యులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రైవేట్ క్లినిక్లలో పనిచేస్తలేరా? ఒకసారి అడుగు. ప్రైవేట్ క్లినిక్లో ఎంతమంది పనిచేస్తలేరు? ప్రైవేట్ దవాఖానాలలో పనిచేసేటోళ్ళు ఫ్రీగా 1 నెల పనిచేస్తారా? వాళ్ళేనా చేసేది? డాక్టర్లేనా చేసేది? కరోనా సమయంలో చేయలే, రక్తాన్ని పింజరం లెక్క పీల్చుకొని తాగిర్రు. రక్త పింజరం కంటే డేంజర్గా. ఇక వీళ్ళట ఇక చేస్తారట, మనం నమ్మాలట. ఇక మా ముఖ్యమంత్రి ముచ్చటి చెప్తాను. ఈ ఎవనికి ముచ్చట్లు, ఏంది కథ? ఒకసారి మీరే ఆలోచించరు, ఏమవుతుంది దాంతో? ఇక నేను చెప్పాలి, హరీష్ రావు చాలా పెద్ద కథ మొదలుపెట్టిండు. ఇగో గిడేనో ఉండే, ఇగో గిది నిన్న టీ న్యూస్ ఆఫీస్కు పోలీసు వాళ్ళు వెళ్ళండి. నాకు అర్థం కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రశ్నించే గొంతుక 4వ స్తంభం మా మీడియా మీద దాడి జరిగిందని మొన్న ఆంధ్ర ఛానల్ గగ్గోలు పెట్టింది. మరి మా తెలంగాణకు సంబంధించి మా ఆఫీసుల మీద గీళ్ళ పెత్తనమైంది. టీ న్యూస్ ఆఫీస్లో పోలీసుల ఓవర్ యాక్షన్, సిబ్బందిని ప్రశ్నిస్తూ వీడియో తీసి ఆపై వైరల్ చేసిన పోలీసులు. దర్యాప్తు జరుగుతుండగానే వాట్సాప్లోకి మహిళా ఉద్యోగుల గోప్యతకు భంగం, వీడియో ఎవరు తీశారని బుకాయింపు, ఆ తర్వాత మా కానిస్టేబులేనని వివరణ. స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో 2వ రోజు దర్యాప్తుకు వచ్చిన పోలీసులు. ఇక స్వేచ్ఛ ఆత్మహత్య ఏంది అనేది వాళ్ళ పర్సనల్ అండి.
మీరు అవునన్నా కాదన్నా నేను చెప్తున్నా కదా, యాజ్ ఎ జర్నలిస్ట్ చాలా సంవత్సరాల నుండి అందరికీ తెలిసిన విషయం ఇది. అది వాళ్ళ పర్సనల్, అది పక్కన పెట్టాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది వ్యక్తిగత కారణాల వల్ల వాళ్ళ కుటుంబ సమస్యల వల్ల వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక పోలీసులు ఏముంటుంది, ఏయ్ టోపీ పెట్టినావా, డ్రెస్ వేసినావా, పోలీస్ నిన్న వేసింది కదా హైకోర్టు. పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ల అడ్డాలుగా మారిపోయినాయి. సివిల్ వివాదాలలో టాప్లో తెలంగాణ. నేను చెప్పిన మాట కాదు, ఈ రాష్ట్రానికి సంబంధించిన న్యాయస్థానం హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెప్పింది, నేను చెప్పలే. ఫలానా వైఆర్టీవీ జర్నలిస్ట్ రంజిత్ చెప్పలే. పోలీసులు నిజంగా చాలా వరకు కూడా వాళ్ళ అహంకారం ఎట్లా మాట్లాడుతారు, గలీజ్గా ఉంటుందండి వీళ్ళ భాష, వీళ్ళ వ్యవహార శైలి. నేనైతే ఇప్పటి వరకు ఎక్కడ చూలే. నేను చెప్తున్నా కదా, చాలా దరిద్రంగా ఉంటుంది. నేను చెప్తున్నా, పక్క రాష్ట్రాలకు సంబంధించి మహారాష్ట్ర కానీ ఇంకో రాష్ట్రానికి సంబంధించి పోలీసు వ్యవస్థ, అక్కడ నేను ఒక డీజీపీని కలవడానికి వెళ్ళిన. నేను చెప్తున్నా, మన దగ్గర సిఐని కలవాలంటే సార్ లేడు, మళ్ళొస్తాడు, మళ్ళీ పోతాడు అంటారు. పోనీ డిఎస్పీని కలుద్దామంటే అపాయింట్మెంట్ ఉన్నదా, సార్ మీకు తెలుసా, ఎందుకు వచ్చిళ్ళు, సార్ని ఎందుకు వెళ్తానని సవాలచ్చే క్వశ్చన్లు అడుగుతారు. అక్కడ డీజీపీని జస్ట్ జర్నలిస్ట్ కాదు, ఏం కాదు, నా పేరు రంజిత్, నేను పలానా ప్రాంతం నుండి వచ్చిన, పలానా సమస్య మీద వచ్చినా, నేను డీజీపీ గారిని కలవాలంటే 2 నిమిషాలు అలా అపాయింట్మెంట్ దొరికింది. మరి ఈ తెలంగాణలో ఏమైపోయిందని నాకు అర్థం కాదు. నేను చెప్తున్నా, ఎస్పీని కలవాలన్నా లేదా డిఎస్పీని ఇక్కడ ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, ఈ ల్యాండ్ సివిల్ వివాదాలలో అది డిఎస్పీ నుండి ఎస్పీ దాకా వెళ్తున్న పరిణామాలు చాలా చూస్తున్నాను నేను. అంతా పైసా కొట్టు పని బట్టు ఇదే పని ఉన్నది. సెటిల్మెంట్లు అడ్డాగా మారిపోయినాయని నిన్న హైకోర్టు ఏం ఉత్తగానే అనలే. హైకోర్టు దగ్గర చాలా కీలకమైన ఆధారాలు ఉంటేనే హైకోర్టు మాట్లాడతాను. న్యాయస్థానం మనం గౌరవించాలి. పోలీసు వ్యవస్థ మీద ఫ్రెండ్లీ పోలీస్ అనేది కేసీఆర్ ప్రభుత్వంలో ఉండే. ఆ పోలీసు వ్యవస్థ ఎప్పుడో పోయిందో ఆ పని అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఎట్లున్నది అంటే, నేను మొన్న దాన్ని ఏమంటారు గిక్కనే దాన్ని ఏమంటారు పాలకేంద్రంలో ఒక ఆయన బాయిలర్ వెళ్ళి చనిపోతే అక్కడికి పోతే మీడియా వెహికల్ కూడా గేట్ అవతల పెట్టుర్రి, గేట్ ముంగట్నే మీడియా ఉండే. ఎవరండి వీళ్ళు, నాకు అర్థం కాదు. పోలీసు వ్యవస్థ అయితే ఏంది మీతో మాకు పంచాయతీ? వాళ్ళు ఏది మాట్లాడుతా అంటే పోలీసు వాళ్ళు కూడా సెటిల్మెంట్లలో వాళ్ళు కూర్చొని పరిష్కరిస్తారు. ఆడ కూర్చుంటాం మా ఇది, ఎందుకంటే ఆ సార్ మీద దాడి చేస్తారు, అట్లా ఇట్లా అని ఆడ కూర్చుంటారు. ఇది ఎక్కడి పంచాయతీ అండి? అరే ఒంటి మీద యూనిఫామ్ ఉంటే ఏముంటుంది అలా? ఒక్కొక్క ఎస్పీ ఆఫీస్లో ఎంతమంది పనిచేస్తున్నారో తెలుసా? ఒక్కొక్క డిఐజీ కానీ ఐజీ కానీ డిఎస్పీ ఆఫీసులలో ఇళ్లలో ఎంతమంది పోలీసు వేస్తున్నదో ఒకసారి ఇంటెలిజెన్స్ ఆరాదీరి. మాలాంటి ప్రశ్నించే గొంతుకెళ్ళని పక్కన పెట్టయ్యా. ఫస్ట్ నీ వ్యవస్థ నీళ్ళు చక్కదిద్దుకోరు మీరు. నేను ఒకసారి పోయినప్పుడు ఏఆర్ ఎస్ఐ అనుకుంటా, ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ బహుశా, నేను ఎక్కడనో చూసినప్పుడు నేను వెళ్ళినప్పుడు బహుశా ఇంకొక 1 ఇయర్ అనుకుంటా, ఆ సార్ నాకు పరిచయం ఉండే. పేటాలకు గార్డెన్లో కట్ చేస్తుండు టింగ్ అని. ఆశ్చర్యం నాకు అసలు. చాలా వరకు ఉన్నారు. ఫస్ట్ మీ పోలీస్ వ్యవస్థను మీరు కరెక్ట్ చేసుకోరు, మీరు సరిదిద్దుకోరు. తర్వాత మాకు నీతి సూత్రాలు, మా మీద ఓవర్ యాక్షన్ ఇదంతా తెలంగాణలో చూస్తారు. తెలంగాణ ఇప్పుడు నేనున్న పలానా నా మీద వ్యక్తిగతంగా వెచ్చిళ్ళు ఇతరత్ర ఇబ్బంది పెడితే ఊకుంటానా ఏంది? నాగుపాము అనేది తర్వాత ఎప్పుడైనా కాటేస్తుంది, కాలక్రమానే ఇస్తుంది. ఒకటేసారి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు కదా. ప్రతి వ్యూహాలు రాజకీయ నాయకుడికి వాళ్ళకే సీఎం కావాలన్నప్పుడు అంతకంటే ఎక్కువ కోరికలు ఉన్న మాకు, ఆశయం లక్ష్యం ఉన్నది మాకు, అంతకంటే ఎక్కువ ఉన్నదని చెప్తున్నా కదా. మాకెట్లు ఉండాలి? ఏముంటుంది అలా? నేను చెప్తున్నా కదా. వీళ్ళేమన్నా ఇంకా ఏది యంగు వయసుకి ఇంకేమన్నా తరుగుతారా ఏంది? అరే మా దగ్గర ఉన్న పావులంత దిమాక్ లేదు, మేము రాయకపోతే ఆ స్క్రిప్ట్లే లేవాడా. ఇక వీళ్ళు బొచ్చడి మంది ఉన్నారు నా దగ్గర. నేనే చెప్తాను కదా. మళ్ళీ వాళ్ళ అధికారులు పంపించారు సార్, ఒత్తిడి ఉన్నది సార్. ఒత్తిడి ఎందుకు ఉంటుంది మీకు? వ్యవస్థ లెక్క పనిచేస్తే పై అధికారి ఒత్తిడి ఎందుకు చేస్తాడు? రాజకీయ నాయకుడు ఒత్తిళ్లతో మీకేం సంబంధం? 5 ఏళ్ళు ఉండిపోయేటోడు ఆడు గోషిగాడు, గావంతో మీకేందా? లేకపోతే ఎస్పీ గారు ఒత్తిడి ఉన్నది, డిఎస్పీ గారు ఒత్తిడి ఉన్నది. ఏంది ఇది? నాకు చిల్లర గలీజ్ అనిపిస్తుంది. నా తెలంగాణ పోలీసు వ్యవస్థను ఫస్ట్ ప్రక్షాళన చేయాలి. నేను కోరుకునేది ఏంటంటే, ఈ పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేసిన రోజు అప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది. నేను చెప్తున్నా కదా, అరే ఏదైనా ఒక సంస్థ దగ్గర పోయినప్పుడు వీడియోలో తీస్తారు. ఇంకొక ఆయన ఉంటాడు ఇక్కడ సివిల్ డ్రెస్ తీసుకొని, ఆయన పోలీస్ అయినా కాబట్టి ఇంకో ఆయన కాంగ్రెస్ కార్యకర్తను ఏంపాడు. ఆయనకేం సంబంధం నాకు అర్థమవుతలేదు. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఏముంటుంది? ఇగో కేంద్రం ఇంటూ రావులా, ఓ అన్నల్లారా, అక్కల్లారా, చెల్లెల్లారా, తమ్ముళ్ళారా, ఇంటున్నారా? ఇది కేసీఆర్ అప్లపాలు చేసిండు అని రకరకాలుగా మాట్లాడేది కదా. అప్పులపాలు చేసింది కేసీఆర్ కాదు, ప్రధాని నరేంద్ర మోడీ. ఒక్కొక్కల నెత్తిల మీద, నా నెత్తి మీద ఇప్పుడు 4.8 లక్షల రూపాయలు అప్పు చేసిండు నా నెత్తి మీద. ఇది మీ ఒక్కొక్కరు మీ ఇంట్లలో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అంతమంది మీద
దాదాపుగా సుమారుగా 5 లక్షల రూపాయల అప్పులు చేసిండు ప్రధాని నరేంద్ర మోడీ. మోదీ పాలనలో దేశ ప్రజలు అప్పుల పాలైపోయారు. 2 ఏళ్లలోనే 90,000 పెరిగిన తలసరి రుణం. ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో వెల్లడి. పాత అప్పులు తీర్చడానికి కొత్తగా మళ్ళీ అప్పులు. ధరలు ఉపాధి లేమి కారణం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎన్డీఏ పాలనలో సామాన్యుడి బ్రతుకు చిత్రం ఒకసారి చూద్దాం. ఒక్కో పౌరుడి తలసరి ఆదాయం 2.16 లక్షలు, తలసరి అప్పు 4.8 లక్షలు. సంపాదన కంటే అప్పే ఎంత ఎక్కువ, 2,64,000 రూపాయలు. మన మీద ఈ దేశాన్ని పరిపాలించే ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం. మన ఈ తెలంగాణ బిడ్డ యావత్తు భారతదేశంలో ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది ఆ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కొక్కరి పేరు మీద సుమారుగా 5 లక్షల రూపాయలు అప్పు చేసింది. ఈ అప్పు ఎవరు కట్టాలి? ఈ అప్పు ఎవరు కట్టాలి? మనమే కట్టాలి. మళ్ళీ ఈ అప్పు మనమే కట్టాలి. కేసీఆర్ అప్పుల పాలు చేసిండు. కేసీఆర్ సిగ్గు అనిపించలేదు. భారతీయ జనతా పార్టీ సుమారు 4,80,000 రూపాయల అప్పు చేసింది. నా నెత్తి మీద 4,80,000 రూపాయల అప్పు, నీ నెత్తి మీద 4,80,000 రూపాయల అప్పు చేసింది. ఇక ఇప్పుడు మాట్లాడరేం మరి? అప్పుడు మొరిగిన కుక్కలని ఇప్పుడు ఎందుకు మొరుగుతలు? అప్పుడు మొత్తం ప్రెస్ మీట్లు పెట్టి ఆగమాగం చేసి అప్పుల పాలైపోయింది. అప్పుల పాలైపోయి సిగ్గు అనిపించలే. 4,80,000 రూపాయల అప్పు చేసిండు ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి మీద. ఇక చూడు ఇది పోలీసుల భద్రత మధ్య యూరియా పంపిణీ. ఇలాంటి రోజులు ఎప్పుడైనా చూసినామా? సాగు సీజన్ మొదలు కాకముందుకే గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎరువులు తెప్పించి అదునుకు అందించి రైతులకు అండగా నిలుస్తే కాంగ్రెస్ సర్కార్ మళ్ళీ అన్నదాతలకు రోడ్డుకిచ్చింది. వ్యవసాయ పనులు మొదలైన తరంలో యూరియా కోసం అన్నదాతల పొద్దంతా సొసైటీల వద్దే పడిగాపులు కావాల్సి వస్తున్నది. పోలీసుల పహారాల నడుమున బిక్కుబిక్కుమంటూ అరకొర ఎరువుల కోసం క్యూలో చెప్పులు, ఆధార్ కార్డులు పెట్టి నిరీక్షించాల్సి వస్తున్నది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో సహకార సంఘం వద్ద ఎరువుల కోసం పోలీసుల కాపలాల్లో ఇక పోలీసు అన్న ఏం లేదు, ఏం మాట్లాడినా ఇట్లా వీడియో తీస్తారు. ఇక పోలీస్ స్టేషన్ వెళ్తారు. ఏం రాబాయి ఎక్కువ మాట్లాడుతున్నవేంది? ఆ భాష ఏ రాజ్యాంగంలో ఉందో కూడా నాకు తెలియదు. అసలు భారత రాజ్యాంగంలో అయితే ఉండదండి అది. నేను చెప్తున్నా కదా, ఒక వ్యక్తిని మానవత్వంతో మనిషిగా మనం పూర్తి స్థాయిలో గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఇట్లా ఎందుకు ఉంటుందో నాకైతే అర్థం కాదు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ టు సే తెలంగాణ పోలీస్. అస్సలు మీ వ్యవస్థే నచ్చట్లే నాకు. నేను బాహాటంగా చెప్తున్నా, మామూలు కాదు. ఏ విషయంలో నాన్న అతి ఒత్తిడి ఉంది, మీరు వెళ్ళాల్సిందే, కాలర్ పట్టుకుంటూ అరెస్ట్. నేనేమన్నా ఉగ్రవాదిని? ఆ రోజు రివెంజ్ గట్టిగా ఉంటుంది. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నీ ప్రభుత్వం దిగిపోయే లోపు ఉంటుంది కదా. నేను చెప్తున్నా కదా, భయంకరంగా ఉంటుంది. నా ఒక్క వైఆర్టీవీ అనుకోకు, 100 ఛానళ్ళు పుట్టుకొస్తాయి అప్పటి వరకు. భయంకరంగా ఉంటుంది. దాన్ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. ఏం చేయలేరు, వాళ్ళను ఏం చేయలేరు. చెప్తున్నా కదా, దారుణమైన పరిస్థితి ఏర్పడుతుంది. అంతకంటే చెప్పాల్సిన అవసరం కూడా. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, నేను మళ్ళీ చెప్తున్న విషయం ఏంటంటే, మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమకారులు ఎట్లయితే పోరాటం చేసిలో, మీరు కూడా బనకచెర్ల విషయంలో ఈ తెలంగాణలో మళ్ళీ పోరాటం అవసరం. మళ్ళీ పోరాటం చేసి మన ప్రాంతాన్ని మనం రక్షించుకోవాలి, మన రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాలి. లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇగో వైఆర్టీవీ ఇక్కడ కనబడుతున్నది మీకు, ఇది మీ ఛానల్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.